మూత్రనాళం ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తున్నాయా? కొన్ని కారణాలు తెలుసుకుందాం. జనరల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అందరూ అనుకునేటువంటి ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయేమో అందుకే ఈ ప్రాబ్లం అవుతుంది అని అంటారు. కానీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి కాకుండా ఇతర కారణాలు కూడా ఉంటాయండి. వీటిని గురించి చెప్పుకుందాం మనం. శరీరానికి సహజంగా సుమారుగా 2 నుండి 3 లీటర్ల వరకు వాటర్ అనేది అవసరం. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ శరీరంలో కలుగుతుందో అప్పుడు మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ రావడం చాలా కామన్ గా కనిపిస్తుంది. ఇక మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా లవణాల శాతం కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కనబడతాయి. అంటే మాంసాహారం అధికంగా తీసుకునే వ్యక్తులు, అలాగే ఆల్కహాల్ అధికంగా తీసుకునే కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక మూడవ కారణం ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోతే కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తాయి. అయితే పురుషులతో పోల్చుకున్నట్లయితే మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అత్యంత కామన్ గా కనిపిస్తుంటాయి. ఎందుకంటే మలద్వారానికి అలాగే యూరినరీ ట్రాక్ట్ కు దగ్గరే ఓపెనింగ్ అనేది బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మహిళల్లో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే రెగ్యులర్ గా హోమియోపతి మందులు వాడండి. ఈ ప్రాబ్లమ్ చాలా చక్కగా బయటపడతారు.